మేతి మూంగ్ దాల్ పకోడీ చేస్తున్నామండి. దానికోసం పెసరపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. శనగపిండి, బియ్యపిండి, ఇంగువ, వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు, పసుపు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, మనకి మెంతి కూర కావాలన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, రుచిగా కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ధనియాలు, వాము, పసుపు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. పెసరపప్పు పునుగులైనా, వడలైనా, పకోడీ అయినా చాలా బాగుంటుందండి. కాకపోతే అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అంతే. ఇదిగోండి, ఉప్పు వేసేసి ఒకసారి దీన్ని నేను మిక్సీ పట్టేస్తా. దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను ఇలా బౌల్లో వేసాను. వీటిని మటుకి మొత్తం ఫైన్ పౌడర్ చేయకుండా మనకి ఆ ఫ్లేక్స్ కనిపించాలన్నమాట. అందుకే ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పులో నుండి అచ్చంగా మొత్తం మనం నీళ్లు తీసేయాలి. వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. పెసరపప్పు ఒక 2 గంటల ముందు నానబెడితే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. 1 అవర్లోనే హ్యాపీగా నానిపోతుంది. మ్యాక్స్ 2 అవర్స్, అంతకన్నా ఎక్కువ నానబెట్టకండి. పెసరపప్పు మటుకి మంచిగా స్మూత్గా పేస్ట్ అవ్వాలి. ఇందులోనే కాస్త ఇంగువ కూడా కలిపేస్తున్నాను. అలాగే పేస్ట్ చేసుకున్న పెసరపప్పును కూడా వేసేయాలి. మెంతికూరని తీసుకొని ఫైన్గా చాప్ చేయాలి. మిక్సీలో వేస్తే మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో సపరేట్గానే మనం ఫైన్గా చాప్ చేసుకోవాలి. మెంతికూరతో చాలా వంటలు చేయొచ్చండి. మెంతికూర టమాటా సింపుల్గా చేసినా ఎంత బాగుంటుందో. మెంతికూర రొయ్యల కాంబినేషన్ బాగుంటుంది. మెంతికూర వంకాయ చాలా బాగుంటుంది. మెంతికూర ఆలుగడ్డ బాగుంటుంది. మెంతికూర బెండకాయ బాగుంటుంది. మీకు మెంతికూర కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం సరిపోతుందన్నా కూడా పర్వాలేదు. మెంతికూరతో పాటు మీకు కావాలి అంటే కొంచెం పాలకూర కాంబినేషన్ కానీ అలా మిక్స్డ్ లీఫీ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మెంతికూర పెసర పకోడీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మెంతికూరని చాప్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. పెసరపప్పు మిశ్రమంలో బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త శనగపిండి, అలాగే బియ్యపిండి. పకోడీలో ఎప్పుడు బియ్యపిండి వేయడం వల్ల కరకరలాడుతాయి, క్రిస్పీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా ఇందులో వేసేస్తున్నాం. అక్కడక్కడ మెంతి తగిలితేనే బాగుంటుంది. మెంతికూరతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసి కాస్త వేడి నూనె కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా పడుతుందండి. నేను కొంచెమే వేసాను ఇందాక. పెసరపప్పులో ఎక్కువ ఉప్పు పట్టదు, చూసుకొని వేసుకోండి. నెయ్యితో ఫ్లేవర్, వేడి నూనె వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు తడి చేత్తో పకోడీ మిశ్రమం తీసుకొని ఇలా వేసేసుకోవడం. సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా కాల్చుకోవచ్చు, లేదా కొంచెం క్రిస్పీగా కావాలి అన్న ఫ్రైయింగ్ మన ఇష్టం అన్నమాట. ఇలాగే అన్నీ వేసేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. నాకైతే పకోడీ క్రిస్పీగా ఉంటేనే ఇష్టం.
సగం ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం. నూనె ఇప్పుడు మనకి మంచిగా ఎక్కువ వేడవ్వాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము అంటే సగం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ నూనె సూపర్ హాట్ అయిన తర్వాత ఈలోపు పకోడీలు కాస్త చల్లగా అవ్వాలి, నూనె వేడి కావాలి. దీన్ని డబల్ ఫ్రైయింగ్ అంటారనమాట. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా అవుతాయి. సో ఇప్పుడు నూనె మళ్ళీ బాగా వేడెక్కింది కదా, ఇందులో పకోడీని వేసుకోవాలి. ఇప్పుడు క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. సో ఈలోపు ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మంచి కలర్ కూడా వచ్చాయి, చాలా క్రిస్పీగా. లోపల పెసరపప్పు కదా, సాఫ్ట్గా బాగుంటాయి అనమాట. వీటికి ఇంకా పక్కన ఏం అవసరం లేదండి. నేనైతే ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి పెట్టాను. హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మీరు డబ్బాలో పెట్టుకోవాలి అనుకుంటే కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టుకోండి. అలానే 3-4 రోజులు ఏమి ఉండవండి. పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు ఒక పూట అంతే. పిల్లలు 12 గంటల వరకే మనకు పర్మిషన్ ఉంటుంది కదండి హోలీ ఆడుకోవడానికి. వాళ్ళు హ్యాపీగా ఎంతసేపు ఆడతారో అంతసేపు ఆడి లోపలికి వచ్చేసరికి ఇలా వేడిగా క్రిస్పీ పకోడీ చేసి పెడితే వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేతి మూంగ్ దాల్ పకోడీ తయారీ విధానం: మిక్సీ జార్లో ధనియాలు, వాము, పసుపు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి పౌడర్ చేసుకుని బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగానే నానబెట్టి నీళ్లు తీసేసిన పెసరపప్పు వేసి చక్కగా మెత్తగా మిక్సీ చేసి ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వేసి నెయ్యి వేసి బాగా బీట్ చేసుకుని కాస్త శనగపిండి, బియ్యపిండి, చాప్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసి బాగా బీట్ చేసుకుని కాస్త కొత్తిమీర కూడా వేసి వేడి నూనె కూడా వేసి తగినంత ఉప్పు వేసి బాగా బీట్ చేసుకొని వేడి నూనెలో చూపిస్తున్న విధంగా పకోడీ వేసుకొని సగం వేగిన తర్వాత బయటకి తీసి మళ్ళీ నూనె బాగా వేడి చేసుకొని అందులో వేసి క్రిస్పీగా ఫ్రై చేస్తే ఎంతో రుచికరమైన మేతి మూంగ్ దాల్ పకోడీ రెడీ అవుతుంది.